ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో యూటీఎఫ్ రాపూరు అధ్యక్షులు సభ్యులు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ మాట్లాడుతూ జనవరి 5, 6, 7, 8 తేదీలలో కాకినాడలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు జరుగుతాయని, ఆ సందర్భంగా జరిగే ప్రచార జాతాల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని, అలాగే ఎక్కువ మంది కాకినాడకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో వివిధ ప్రముఖులతో పాటు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు, జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ ఆర్ శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు ఆర్ రవికాంత్, ప్రధాన కార్యదర్శి ఏ శివసాయి, కోశాధికారి కేవీబీ ప్రసాద్, మండల నాయకులు కె నాదానందరావు, సిహెచ్ సుందరయ్య, మహిళా కార్యకర్తలు ఎస్ సౌభాగ్యవతి, అరుణమ్మ, సుప్రియ, సుమలత, స్వాతి, సుగుణమ్మ, అఖిల పాల్గొన్నారు. మండల నాయకులు బి అంకయ్య, కె వెంకటేశ్వర్లు, జి పెంచల నర్సయ్య, బి వెంకటేశ్వర్లు, శేఖర్ బాబు, డి రాజేష్, జె కళ్యాణ్ తేజ, ఆర్ సుబ్రహ్మణ్యం, ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు. చలపతి శర్మ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 1974లో చారిత్రాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. 74 నుంచి 2024 వరకు 50 సంవత్సరాల కాలం పూర్తయింది. 50 సంవత్సరాల కాలంలో స్వర్ణోత్సవాలని మనం రాష్ట్ర శాఖ పిలుపు మేరకి రాష్ట్రం, జిల్లా నలుమూలల విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ 50 సంవత్సరాల కాలంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ వర్గానికి, అట్లాగే విద్యారంగానికి, సమాజ సేవలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఉపాధ్యాయులకి ఆ రోజు ఉన్నటువంటి సౌకర్యాలకి, ఈ రోజు ఉన్న సౌకర్యాలకి సాధించి పెట్టినటువంటి అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి పాఠశాలని, ప్రతి వాడవాడలా పాఠశాలని విస్తరణకి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృషి చేసింది. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల అభివృద్ధికి, వాళ్ళ చదువు అభ్యున్నతికి ప్రభుత్వ బడులను ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనేక పథకాల పేరుతో విద్యార్థులకి అందుబాటులో పాఠశాలను తీసుకురావడం జరిగింది. నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షుడిని. ప్రభుత్వ బడులను రక్షించుకుంటాం, రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటామనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. అందులో భాగంగా ఈరోజు రాపూర్కి రావడం జరిగింది. ప్రధానంగా నేడు ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలు ప్రస్తావిస్తూ ఉన్నాను. పెండింగ్ ఉన్నటువంటి డిఏలు 2 ప్రకటించాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి మాటలు అయ్యారు, వెంటనే ప్రకటిస్తాం. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు బకాయిలు ఉన్న 23,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లిస్తామని చెప్పారు. మేము కూడా ఒక 6 నెలలు ప్రభుత్వాన్ని ఆ వెసులుబాటు కోసం మేము ఆలోచించి ఉన్నాం. ప్రస్తుతానికి ఆ వెసులుబాటు 6 నెలలు అయిపోయింది. రేపు రాబోయేటటువంటి స్వర్ణోత్సవ మహాసభల్లో ప్రభుత్వాన్ని గట్టిగా మేము అడిగి మా బకాయిలన్నీ కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కొత్త విద్యా విధానాన్ని రూపొందించి ప్రభుత్వ బడులు కాపాడడానికి ఈ ప్రభుత్వం కృషి చేయాలి. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎప్పుడైతే బడులు బలోపేతానికి ప్రభుత్వం కృషి చేసిందో ఆ సందర్భాలన్నింటిలో కూడా మేము అండగా ఉంటామని కోరుకుంటూ, అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహతో ముందుకెళుతూ ఉపాధ్యాయ సమస్యల పట్ల రాజీ లేని పోరాటం చేస్తూ రాష్ట్రంలో అగ్రగామి సంస్థగా 1,00,000 పైచిలకు సభ్యత్వం కలిగిన ఈ యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు విజయవంతం కావాలని అందులో పాల్గొన్న ఈ రాపూర్ మండల ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.